ఈ చిన్న పాప కోటీశ్వరుల ఇంట్లోని ఒక గదిలో తన తల్లి ఫోటో ఉండడం చూస్తుంది. అప్పుడు ఆ ఫోటో దగ్గరికి వెళ్లి చూస్తూ ఉండగా ఈమె చేయి తగలగానే ఆ ఫోటో ఒక్కసారిగా జారి కిందపడి పగిలిపోతుంది. ఈ శబ్దం కింద ఉన్న కోటీశ్వరుడికి వినపడుతుంది. దీంతో ఇతడు ఏమైందో చూద్దామని నేరుగా పైకి వెళ్తాడు. అప్పుడు పాప భయంతో ఇతడికి క్షమాపణ చెప్తూ ఉంటుంది. కానీ ఇతడు కోపం ఆపుకోలేక ఆ పాపను ఎందుకు సరిగ్గా చూసుకోలేదని పనివాళ్లను తిడతాడు. అంతేకాకుండా ఇతడు ఈ పాపతో ఇలా ఇతరుల గదిలోని వస్తువులు పాడు చేయకూడదు అని నీ తల్లి తండ్రులు నీకు నేర్పలేదా అని తిడతాడు. అప్పుడు పాప నాకు చిన్నతనం నుండి తండ్రి లేడు. ఈ ఫోటో చూసి లోపలికి వచ్చానని అంటుంది. నిజానికి ఫోటోలో ఉన్న ఈ అమ్మాయి ఇతడు ఎన్నో ఏళ్లుగా వెతుకుతున్న తన ప్రేమికురాలు. అసలేం జరిగిందంటే కొన్నేళ్ల క్రితం ఈ కుర్రాడిని శత్రువులు తురుముతూ ఉండటంతో ఇతడు తన ప్రియురాలితో అడవిలోకి వచ్చేస్తాడు. కాని ఇతడు గాయపడడం వల్ల ఆ దుర్మార్గులు వచ్చేలోపే ఈమెను పారిపోమ్మని చెప్తాడు. కాని ఈ అమ్మాయి ఇతడిని కాపాడటానికి ఆ రౌడీలకి ఎదురు వెళ్లి వాళ్ల దృష్టి మళ్లించాలనుకుంది. కాని ఆమె మళ్లీ తిరిగి రాలేదు. ఈ సంఘటన జరిగి 6 ఏళ్లు అవుతుంది. అయితే ఇప్పుడు ఈ కుర్రాడు కోట్ల ఆస్తికి అధిపతిగా మారాడు. ఇప్పటికీ ఇతడు ఎంత వెతికినా సరే తన ప్రేయసి ఎక్కడా కనపడదు. నిజానికి ఈ అమ్మాయి చనిపోలేదు. ఆమె బతికి ఉండి వీరిద్దరి ప్రేమకి గుర్తుగా ఒక పాపను కన్నది. అంతేకాకుండా ఈమె అనారోగ్య సమస్యల వలన మతిస్థిమితం కోల్పోతుంది. అయితే ఈ తల్లి కూతుర్లు బ్రతకడానికి ఇరుగు పొరుగువారు సహాయం చేసేవారు. కాని ఒకరోజు ఈ అమ్మాయికి రక్తపు వాంతులు అవుతాయి. అప్పుడు హాస్పిటల్కి తీసుకెళ్లగా డాక్టర్ గారు త్వరగా ఆపరేషన్ చేయాలని, లేదంటే ఆమె ప్రాణాలకే ప్రమాదం అని చెప్తాడు. అప్పుడు పాప తన దగ్గర ఉన్న చిల్లర డబ్బులు డాక్టర్ గారికి ఇస్తుంది. కాని డాక్టర్ ఇవి చాలవని, ఆపరేషన్ కోసం 50 లక్షల వరకు ఖర్చు అవుతుందని చెప్తాడు. అప్పుడు పాప ఏం చేయాలో తెలియక అయోమయంలో ఉండగా అదే సమయంలో ఆ హాస్పిటల్ దగ్గరికి ఈ కోటీశ్వరుడు వస్తాడు. అప్పుడు డాక్టర్ పాపతో ఆ కుర్రాడు చాలా మంచివాడని, అతడు నీ తల్లి ఆపరేషన్ కోసం తప్పకుండా సహాయం చేస్తాడని అంటాడు. అందుకని పాప వర్షంలో నిలబడి ఆ కోటీశ్వరుడిని ఆపుతుంది. అప్పుడు ఆ కుర్రాడు పాపతో నీకేం కావాలని అడుగుతాడు. అయితే పాప మాత్రం ఏడుస్తూ తన తల్లి ఆపరేషన్ కోసం డబ్బు కావాలని అంటుంది. అయితే అక్కడే ఉన్న అసిస్టెంట్ ఇదంతా మోసమని, తన బాసును నమ్మొద్దని అంటాడు. కాని ఈ కుర్రాడికి పాపను చూడగానే తన ప్రేయసి గుర్తు వస్తుంది. మాకు కనుక బిడ్డ ఉంటే ఇలానే ఉండేదని అనుకుంటాడు. అందుకని పాపను ముందు ఇంటికి తీసుకువెళ్లి మంచి బట్టలు వేసి తర్వాత హాస్పిటల్కి తీసువెళ్దామని అనుకుంటాడు. అయితే కోటీశ్వరుడి బంగ్లాకు వెళ్లగా పాప బయటే ఆగిపోతుంది. అప్పుడు కోటీశ్వరుడు ఈమెను లోపలికి రమ్మని అనగా పాప మాత్రం నేను పేదదానిని, లోపలికి వస్తే మీ ఇల్లు అంతా మురికి అయిపోతుందని అంటుంది. అది విన్నాక ప్రెసిడెంట్ హృదయం కరిగిపోతుంది. వెంటనే పనిమనిషితో ఆమెను లోపల ఉన్న 2వ అంతస్తుకు తీసుకెళ్లి బట్టలు మార్చమని చెప్తాడు. అక్కడే పాప తన అమ్మ ఫోటోను చూసింది. ఆ తర్వాత జరిగినదే మొదట్లో జరిగిన సంఘటన. ఫోటో పగిలిపోయినప్పుడు అందరూ భయంతో వణికిపోయారు. ప్రెసిడెంట్ తీవ్రంగా కోపడతాడు అనుకున్నారు. కాని అతను పాప చిన్నదని భావించి ముందే వాగ్దానం చేసిన 50 లక్షల చెక్కును ఇచ్చి పంపుతాడు. కాని పాప ఆ చెక్కును తీసుకుని హాస్పిటల్కి వెళ్లగా ఆ తర్వాత ఏమైందో చూడాలంటే ఈ వీడియో లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.